ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ విద్యుత్ స్కూటర్ల తయారీలో ఓలా ముందంజలో ఉంది. అయితే కొన్ని చోట్ల ఓలా బ్యాటరీ సమస్యతో వాహనాలు పేలిపోతున్నాయని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల కిందట ఒక కమేడియన్ వర్సెస్ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వివాదం చెలరేగింది. ఆ సమయంలో ఓలాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాసిరకం బ్యాటరీ అని కొందరు ఇతర సమస్యలు వచ్చాయని ఓలా సర్వీస్ సెంటర్ల వద్ద వాహనాలు పెద్ద మొత్తంలో ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుడికి 1.63 లక్షల జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ ను ఆదేశించింది. కస్టమర్ మానసిక క్షోభకు గురయ్యారని, అందుకు గాను అదనంగా 10,000 చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్ కు చెందిన సునీల్ చౌదరి అనే వ్యక్తి ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే ఓలా ఈవీ స్కూటర్లలో కంపెనీ నాసిరకం బ్యాటరీ వాడుతోందని వినియోగదారులు కోర్టును సునీల్ ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయంపై విచారణ జరిపి నోటీసులు ఇచ్చినా ఓలా స్పందించలేదు. దాంతో బాధితుడికి ఏకంగా 1.63 లక్షల జరిమానా చెల్లించాలని ఓలా కంపెనీని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశించింది. ఈ సమయంలో బాధితుడు మానసిక క్షోభకు గురయ్యాడంటూ మరో 10,000 సైతం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 2023 నుంచి 12% వడ్డీతో రిఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. చౌదరి ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 1.63 లక్షలు చెల్లించి 2023 జూన్ లో కొనుగోలు చేశాడు. 6,299 వారంటీ కూడా తీసుకున్నాడు. బ్యాటరీ సమస్య ఉందని, బ్యాటరీ ఛార్జర్ సరిగ్గా లేదని ఓలాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 10 రోజుల తర్వాత ఓలా బ్యాటరీ మార్చినా అది సరిగ్గా పనిచేయడం లేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఓలా స్పందించడం లేదని బాధితుడికి భారీ పరిహారం ఇవ్వాలని ఓలాను ఆదేశించింది.